బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడిందని గులాబీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేశారని వెల్లడించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ఏనని నిన్న సభ స్పష్టమైన సంకేతమిచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, వరంగల్ సభకు తరలివచ్చిన లక్షలాది మంది సందేశమిచ్చారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అశేషంగా వచ్చి సభను విజయవంతం చేసిన కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా రజతోత్సవ సభ నిలిచిపోతుందని వెల్లడించారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీస్ యంత్రాంగం విఫలమైనప్పటికీ లక్షలాది మంది ప్రజలు ముందే సభా ప్రాంగణానికి చేరుకోవడం నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఇక నుంచి తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ ప్రకటించడంతో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇక ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని తెలిపారు. రజతోత్సవ సభ విజయవంతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రలు ఫలించలేదని వరంగల్కు చెందిన గులాబీ నేతలు వెల్లడించారు. సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతమైందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, విఎన్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థ చెప్పుచేతల్లో పోలీస్ శాఖ పనిచేసిందని ఆరోపించిన నేతలు చరిత్రలో ఎక్కడా లేని విధంగా తమ వద్ద యూజర్ ఛార్జీలు తీసుకున్నారని దుయ్యబట్టారు. యూజర్ ఛార్జెస్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2000 మంది పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అఫీషియల్ గా కమిషనర్ రేటుకి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకైనా కట్టించుకున్నారా? ఇప్పటి వరకు ఎన్నో మంది ఫంక్షన్స్, ఈవెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే పోలీస్ రిక్వెస్ట్ ఎన్నడన్నా యూజర్ ఛార్జెస్ తీసుకున్నారా? మరి డబ్బులు తీసుకొని, యూజర్ ఛార్జెస్ డబ్బులు తీసుకొని ఖర్చులు అవుతాయని చెప్పి పోలీసు అడ్డంగా 2000 మంది వస్తామని చెప్పి దాదాపు 200 కాదు కదా 20 మంది పోలీసులు కూడా లేరు. నిన్న నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, వినయ్ భాస్కర్ మేము రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడి నుంచి ఆజ్ఞలు ఇచ్చినట్టున్నాడు. అన్ని ఆయన చెప్పిన ప్రకారంగా పోలీసులు చాలా ఘోరంగా విఫలమయ్యారు, చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. స్కూలు, కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు కూడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన ఎవరైనా ముందుకొచ్చి గనక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలను నడెండలో, నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో గాని 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గాని ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిద్దలు ఎప్పుడు జరగలేదు.